ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగేమ్మా, మేషరాశి గురించి చెప్పుకోవాలంటే మేషరాశి సంబంధించి ఒక శుభవార్త ఏంటంటే, పాపం వాళ్ళకి చాలా రోజుల నుంచి ఏలినాటి శనిలో ఉన్నారు. వాళ్ళు నడుస్తుంది ఏలినాటి శని. ఇప్పుడు ఒక సంవత్సరం ముందు వాళ్ళకి మొదలైంది. వాళ్ళకి ఇప్పుడు పాపం కష్టాలు పడుతున్నారు విషయంలో. అయితే మంచి వార్త ఏంటంటే, వాళ్ళకి బృహస్పతి గోచారం బాగుంది. వాళ్ళకి గురు గోచారం 4వ స్థానంలో ఉండే రుచిలో ఉన్నారు కాబట్టి చాలా వరకు మనశ్శాంతి విషయంలో, వేరే విషయంలో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అయితే నేను ఎప్పుడు చెప్తున్నట్టు, నార్మల్గా ఈ గోచార ఫలాలు చూసుకునేప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది ఏంటంటే, వాళ్ళకి మామూలుగా ఎవరికైనా చంద్రాష్టమం ఎప్పుడు అవుతుందని చూసుకోవాలి. చంద్రాష్టమం ఈ రాశి వాడికి 22 ఆగస్టు మధ్యలో అవుతుంది. అయితే ఈ రాశి వాళ్ళకి చంద్రాష్టమం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మేషరాశి వాళ్ళకి చంద్రుడు 4వ స్థానాధిపతి. అంటే ఆయన మామూలుగా ఈ స్థిరాస్తులకు సంబంధించి మనశ్శాంతి, గృహశాంతి అట్లాంటి విషయంలో ఆయన ప్రముఖమైన పాత్రని నిర్వహిస్తాడు మేషరాశి వాళ్ళకి. అయితే ఈ 2 రోజుల్లో, నేను చెప్పిన 2 రోజుల్లో వాళ్ళు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. మనశ్శాంతి విషయంలో నేను తర్వాత 20 ఆగస్టు 22 ఆగస్టు మధ్యలో ఈ 2 రోజులు, ఈ 2 మధ్యలో వాళ్ళకి చంద్రాష్టమం. ఈ చంద్రాష్టమం అయినప్పుడు గృహంలో కొంచెం కలతల వల్ల మనశ్శాంతి అట్లాంటి సమస్యలు రావచ్చు. వాటికి సంబంధించిన నివారణలు కూడా ఉన్నాయి. దైవారాధన చేసుకుంటే అవి కూడా తగ్గే అవకాశం ఉంది. అవి వాటి గురించి చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా ఈ మాసంలో మేషరాశి వారు చూసుకుంటే మంచి వార్త ఏంటంటే, ఇప్పుడు మేషరాశి వారికి 2వ స్థానంలో కుజ సంచారం ఉంది, రాష్ట్రాధిపతి సంచారం. ధనానికి సంబంధించి ఆయన మేషరాశి వారికి ఇప్పటిదాకా చాలా మేలు చేశాడు. గిల్లాడిసంలో ఉన్నప్పటికీ ఆయన చాలా మేలు చేశాడు. అయితే వీళ్ళు మేలు చేసిన గ్రహాల్లో కుజుడు, బృహస్పతి అని చెప్పాలి. తర్వాత మొదటి వారంలో ఆయన ఆగస్టు మొదటి వారంలో 3వ స్థానానికి మారుతారు. కుజ సంక్రమణ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, కుజుడు 3వ స్థానంలో యోగిస్తాడు. ముఖ్యంగా మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి. మేషరాశి వారికి బుధుడి స్థానంలో వచ్చినప్పుడు కూడా కొంచెం బలం తగ్గినప్పుడు కూడా 3వ స్థానంలో ఉన్న కుజుడు ఎప్పుడు యోగిస్తాడు. సో దాని ద్వారా వీళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటంటే, వీళ్ళకి తోబుట్టువులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి. తర్వాత ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది వీళ్ళకి. 3వ స్థానాన్ని జాతక కుండలిలో మైండ్ సెట్ అంటారు. మైండ్ సెట్ ఆత్మవిశ్వాసం సంబంధించిన, ఇంగ్లీష్లో ప్రావెస్ అంటారు. ప్రావెస్ అంటే వీరత్వం. అంటే కుజుడు ఎప్పుడైనా బలంగా ఉండి 3వ స్థానంలో ఉంటే జాతకంలో వాళ్ళకి పోరాట పటిమసాలు ఎక్కువ ఉంటుంది. అయితే 3వ స్థానం మారడం వల్ల వాడికి ఆత్మవిశ్వాసం అంతా బాగుంటుంది. అయితే వీళ్ళకి చెప్పుకోవాల్సిన చిన్న సమస్యలు ఏంటంటే, శుక్రుడు మొన్నటిదాకా 5వ స్థానంలో ఉండి 4వ స్థానానికి మారుతున్నాడు. ఆయన 4వ స్థానం నీచంలోకి వెళ్తాడు. అయితే శుక్రుడు వీళ్ళకి సప్తమాధిపతి. మేషరాశి వాడు సప్తమాధిపతి అయితే 6వ స్థానానికి మారుతాడు. దానికి వీళ్ళకి సంబంధించి జీవిత భాగస్వామితో గొడవలు రావడం, తర్వాత వ్యాపారం చేసుకున్న వాళ్ళు కొంచెం అడ్డంకులు రావడం, అట్లాంటివన్నీ ఉంటాయి. కొన్ని ధనానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వాళ్ళు. అయితే విద్యార్థులకి వాళ్ళందరికీ బాగా ఉంటుంది. తదుపరి మనం చెప్పుకోవాలంటే, ఈ రాశికి సంబంధించి స్థిరాస్తుల విషయంలో, ఆ విషయంలో వాళ్ళకి మంచి పురోగతి ఉంటుంది. అయితే కొన్ని పరిహారాలు చేసుకుంటే వాళ్ళ మిగతా విషయాలు కూడా పురోగతి సాధించవచ్చు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. అయితే ఏలినాటి శని వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా శని మీద శని భగవాన్ బృహస్పతి దృష్టి ఉండడంతో, బృహస్పతి పైగా 4వ స్థానంలో ఉండడంతో వీళ్ళకి విద్యార్థులకు మంచి కాలమే చెప్పాలి. విద్యార్థులు చాలా బాగుంటుంది. వాళ్ళకి చదువు మీద ఆసక్తి, ఆయనతో బృహస్పతి బుధుడు కూడా కలుస్తాడు కాబట్టి వాళ్ళకి మంచి ఆసక్తి వస్తుంది. చదువు మీద పురోగతి కూడా బాగా ఉంటుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగాలకి అవకాశం ఏమైనా ఉందంటారా ఈ మాసంలో? మేషరాశి వాళ్ళకి ఉద్యోగరీత్యా చాలా మంది మేషరాశి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉంటుంటారు. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నారు వాళ్ళకి. వృత్తి స్థానం సంబంధించిన గ్రహం 12వ స్థానం ఉంటే దాని అర్థం ఏంటంటే, కొంతమంది ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ ఈ మధ్య వచ్చి ఉండాలి వాళ్ళకి.
కొంతమంది దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అయితే బృహస్పతి దృష్టి వల్ల ఈ మాసంలో చాలా వరకు తగ్గుతాయని చెప్పచ్చు. పైగా వీళ్ళకి రవి సంక్రమణం కూడా అవుతుంది 18 తర్వాత 5వ స్థానానికి. దానివల్ల కూడా మంచి వీళ్ళకి ముఖ్యమైన బెనిఫిట్ కూడా పెంచాలి. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు ఆగస్టు మాసంలో దాదాపుగా ఆషాఢం పోగా శ్రావణం కూడా ఉంటుంది కాబట్టి ముహూర్తాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేవన్నమాట నిజమే. అయితే వివాహం కుదరడంలో కొంచెం అడ్డంకులు రావచ్చు. ఎందుకంటే శుక్రుడు గోచారం బాగలేదు వీళ్ళకి. పైగా వీళ్ళు వేలినాటి శని కూడా ఉంది కాబట్టి. తర్వాత శుక్రుడికి శని భగవానికి పరస్పర దృష్టి ఉంది. 3వ తరగతి తర్వాత ఆయన శుక్రుడు సింహం నుంచి కన్యకి మారుతాడు, నీచంలోకి వెళ్తాడు. నీచంలోకి ప్రీతి వెళ్తాడు శుక్రుడు. దీనికి ఈ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు, తర్వాత జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కొంచెం స్లో అవుతాయి. పైగా శని శుక్రుడు పరస్పర దృష్టి ఉండడంతో కొంచెం ఈ మ్యాటర్స్ అన్ని కొంచెం స్లో అవుతాయని చెప్పాలి. వీళ్ళకి పెళ్లి అవుతాయా అంటే కొంచెం స్లో అవుతాయి. ఈ మాసం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. మరి గురుగారు ఎవరికైతే సంతానం లేదు, సంతానం ఏమనుకుంటుందంటారు? అది 18వ తరగతి ఉండొచ్చు. ఎందుకంటే రవి సంక్రమణం ఉంటుంది, బుధాధ్యోగం ఫామ్ అవుతుంది. కేతు ఉన్నప్పుడు కూడా బుధాధ్యోగం వల్ల సంతాన విషయంలో కొంత పురోగతి కనపడడానికి అవకాశం ఉంది. గురుగారు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? మొదటి వారం వరకు బాగానే ఉంటుంది. 2వ వారం నుంచి ఆగస్టు 2వ వారం నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది. అయితే బృహస్పతి స్థితి వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల 3వ స్థానం 4వ స్థానానికి 1000 స్థానం కాబట్టి కొంత గృహ సౌఖ్య విషయంలో కొంచెం వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది. మరి గురుగారు ముఖ్యంగా ఏమైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకుంటుంటారు కదా, చేయొచ్చు అంటారా? ఈ పెట్టుబడుల విషయంలో పెట్టచ్చు అంటారు? అది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే 5వ స్థానంలో కేతు సంచారం వల్ల కన్ఫ్యూషన్ వీళ్ళకి ఇప్పుడు ఉంటుంది. కొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉంటే మంచిది. అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటే వీళ్ళు స్టాక్ మార్కెట్ అలాంటి విషయంలో కాకుండా భూముల మీద, వాటి మీద, రియల్ ఎస్టేట్ వీళ్ళకి అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ కానీ వీళ్ళు పెట్టుబడి పెడితే వాటి నుంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ మీద అవాయిడ్ చేస్తే మంచిది. మరి గురుగారు మొత్తం మీద చూసుకుంటే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా? ద్వితీయార్థం అమావాస్య తర్వాత శ్రావణ మాసంలో బాగుంటుందంటారా? అమావాస్య తర్వాతే బాగుంటుంది. అమావాస్య 12వ తారీఖు వస్తుంటుంది. దాని తర్వాతనే బాగుంటుంది. ఎందుకంటే గ్రహగోచారం బాగుంది. అయితే ఒక శుక్రుడు తప్పించి మిగతా అన్ని బాగున్నాయి కాబట్టి మొత్తం మీద 12 తర్వాతనే అంటే ద్వితీయార్థమే బాగుంటుందని చెప్పాలి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా సామాన్యంగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుందని చెప్పలేము కానీ సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి నిద్రలేని వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళల వల్ల మానసిక మహిళలు ఎవరైనా కావచ్చు, ఉద్యోగం చేసే ప్లేస్లో కావచ్చు, లేదా ఇంట్లో కావచ్చు, వాళ్ళతో వివాదాలు రావడం వల్ల మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే వీళ్ళు మంచిది. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకి గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించారు. సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఎందుకంటే 5వ స్థానంలో కేతు సంచారం, దాని వచ్చే దుష్ప్రభావాలు నివారించడానికి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే కుజుడు సంబంధించిన దుష్పరిణామాలని అవాయిడ్ చేయాలి. దీంతో పాటు వాళ్ళు రెగ్యులర్గా హనుమాన్ చాలీసా కూడా చదువుకోవడం మంచిది. ఎందుకంటే ఈర్లాడ్ శనికి సంబంధించిన దుష్ప్రభావాలు వాళ్ళు చాలా వరకు తగ్గించుకోవచ్చు. గురుగారు మొత్తం మీద మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేశాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.